ఈ మాఘమాసంలో కానీ, ఈ సంవత్సరంలో కానీ గ్రహాలకు అంటే మార్పు అనేది గ్రహాల మార్పు ఎలా ఉంది? మేషం నుంచి సింహం వరకు కానీ మార్పులు ఎలా ఉంది? వివరించండి గురువుగారు. ఇక ఈ 2025 సంవత్సరం మనకి కొత్తగా ఒక 4 గ్రహాల మార్పు. ఈ సంవత్సరం కొత్తగా వచ్చే సంవత్సరమే విశ్వావసు అనేటువంటి నా పేరుతో వచ్చే సంవత్సరం కాబట్టి మార్చి 30 ఏదైతే ఉగాదితో ప్రారంభమయ్యేటువంటి మొదటి గ్రహం మార్పు శనైశ్వరుడు. దీర్ఘ సంచార గ్రహాల్లో ముఖ్యంగా శనైశ్వరుడు గురువు. అంటే మార్చిలో శనైశ్వరుడు, మే 15 నుంచి గురువు, మే 16 రాహుకేతువులు. కాబట్టి ఇక మేషరాశి నుంచి సింహరాశి మీరు అడిగినట్టు, ఇక ముఖ్యంగా మేషరాశి నుంచి సింహరాశి అంటే మేషరాశికి సింహ నవాంశ అంటారు. అంటే మేషానికి సింహానికి ఒక లింక్ ఉంది. అంటే భావాధిపతి అయినటువంటి చంద్రుడు మేషం నుంచి సింహానికి, అంటే ఇప్పుడు మేషరాశి వారికి ఏలినాడు శని అనేది ప్రారంభమయ్యేది 2025. కాబట్టి దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మేషరాశి వారికి ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో, ఏవైతే స్తబ్దతగా ఉండి డెవలప్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉండేటువంటి మేషరాశి వారికి ఏలినాటి శని మార్పుతో, అంటే శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి రావటం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి, ఏదైతే ఉగాది తర్వాత రోజు నుంచి మనకి ఈ శనైశ్వరుడు మార్పుతో మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి ఒక సానుకూలమైన సంకేతాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు మనోధైర్యం పెరుగుతుంది. చక్కటి ఈ సంవత్సరం శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు శ్రమ, ఒత్తిడి, మరి రుణబాధలు, కుటుంబ సమస్యలు ఉండేటువంటి వారికి ఒక చిన్న మార్పు అనేది శనైశ్వరుడు మార్పుతో, ఒక చిన్న మార్పే జీవితంలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగనే ఉద్యోగ మార్పులు కోరుకునే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఇక అన్నిట్లో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక లక్కీ డిప్లో డ్రా తగిలిందని అనుకోవచ్చు. అంటే 12 రాశుల్లో ఏ రాశికి ఫస్ట్ వచ్చింది సార్ అని మీరు అడిగితే 12 రాశుల్లో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాల మొత్తం అనుకూల పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకు అంటే లాభస్థిత శనైశ్వరుడు. మరి అలాగనే ఇంకొక మాసం పోతే, అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శనైశ్వరుడు లాభంలోకి వస్తే మే 15 నుంచి గురువు అనేవారు ధనస్థానంలోకి వస్తున్నారు. కాబట్టి ఇటు ధనస్థాన గురువు, లాభస్థిత శనైశ్వరుడు, అలాగనే మే 16 నుంచి రాహుకేతువులు అనుకూల పరిస్థితిలోకి వస్తున్నారు. అంటే కంప్లీట్గా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కటి గ్రహస్థితి, గ్రహ మార్పులతో బ్రహ్మాండమైనటువంటి యోగాలను పొందడానికి అవకాశమైనటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా యోగాలు కలుగుతాయని చాలామంది అంటున్నారు. వృషభ రాశి వారికి ఎలా కలుగుతాయి? మీ జన్మ జాతకాల రీత్యా కూడా అనుకూల పరిస్థితులు కలిగేటువంటి గ్రహ దశలు కానీ, ప్రస్తుతం నడిచేటువంటి మంచి దశలు కానీ, మంచి యోగాలు కానీ ఉన్న సమయంలో కాలం కూడా కలిసి వచ్చే సమయం 2025గా చెప్పుకోవచ్చు. అంతే కదండి. వాహనం మంచిదై ఉన్నా కాలం కూడా అనుకూలంగా ఉండాలి కదా. అంతే కదా. అర్ధరాత్రి పూట చీకట్లో లైట్లు లేని సమయంలో ఎంతటి కారైనా మనం స్పీడ్గా వెళ్ళలేం. ఎందుకు అంటే కాలం అనుకూలంగా ఉండాలి, చక్కటి వాతావరణం ఉండాలి. అలాగా మన గ్రహస్థితిలో కూడా కొంత మంచి మార్పులు కలిగే ప్రయత్నం, అంటే అలాంటి పరిహారాలు మనం చేసుకున్నట్లయితే, అలాంటి మంచి దశలు కోసం ఎదురు చూసేటువంటి వారికి ఇది సంవత్సరం చాలా యోగదాయకమైన సంవత్సరంగా 2025 వృషభ రాశికి చెప్పుకోవచ్చు. ఇక మిథున రాశి వారికి నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అన్నట్టు. అంటే ఇది విశ్వభావ రాశి. ఈ సంవత్సరం పెద్ద నష్టము లేదు, లాభం లేదనేటువంటి రాశి. కాబట్టి ఈ రాశి వారికి 2025 సానుకూల పరిస్థితులతో ముందుకెళ్తారు. అంటే శ్రమకు తగ్గ ఫలితాలు కలుగుతాయి, కష్టే ఫలే అన్నట్టుగా ఉంటుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. జన్మగురువు యొక్క సంచారంతో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో చక్కటి ప్రయత్నాలకు, ఒక ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నంతో మిథున రాశి వారు విజయాలు సాధించుకోవటానికి ఈ సంవత్సరం యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాశుల్లో, అంటే ఇప్పటి వరకు అష్టమ శని, ఇందాక మనం కాల్స్ చెప్తున్నారు, వారు గృహ సంబంధితమైన విశేషం, అంటే గృహ మార్పులు కానీ, గృహం కోర్టు నుంచి సంపాదించుకోవటం, కోర్టు నుంచి గెలిచి కూడా పాపం వారికి ఫలితం రాక ఇబ్బంది పడుతున్నారు. ఇక అటువంటి వారందరికీ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం 2025 ఏప్రిల్తో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు గడ్డు కాలంగా ఉండి అడ్డుపడినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీ శ్రమకు లాభస్థిత గురువు వల్ల, అంటే ఏవైతే గురువు మే 15 వరకు ఉంటారో కర్కాటకం వాళ్ళకి మే 15 లోపు మీరు తీసుకోబోయేటువంటి నిర్ణయాలన్నీ ఒక సానుకూలంగా ముందుకెళ్ళటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనోధైర్యంతో ముందుకెళ్ళండి.
దీర్ఘ సంబంధితమైనటువంటి అనారోగ్య ఇబ్బందులు ఉండేటువంటి వారు 2025 కర్కాటకం వాళ్ళు చాలా విశేషంగా ఫలితాలు సాధించు. ఆరోగ్య విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఇక సింహరాశి కూడా మీ ప్రయత్నాలకు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. ఇక క్రూషియల్ పీరియడ్ ఏదైనా ఉంది సింహరాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యమమైన ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి వారి యొక్క సమయం ఏమిటి అని మనం చూస్తే అష్టమ శని ప్రారంభమవుతుంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశుల్లో సింహరాశి ఒకటి.